హాయ్ ఫ్రెండ్స్, ఉలువుల చారు ఎలా చేద్దామని చూద్దాము. కొత్తగా వంట నేర్చుకుంటున్న వాళ్ళు కూడా ఈ సాంబార్ని ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ నేను కొద్దిగా ఉలువులు తీసుకొని దాన్ని ఫ్రై చేసుకుంటున్నాను. ఏమి వేయకుండా ప్లెయిన్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక సపరేట్ ప్లేట్కి తీసుకుంటున్నాను. చింతపండుని నానబెట్టి ఉన్నాను. ఇప్పుడు చింతపండుని బాగా పిసుకోవాలి రసము. చింతపండు నీటిలోనే మనము మసాలాస్ వేద్దాము. 1/2 స్పూన్ కారం పొడి, 1.5 స్పూన్ సాంబార్ పౌడరు, ఒక 1/4 స్పూన్ వచ్చి ధనియాల పౌడరు. ఇక్కడ ఉప్పు కూడా ఇందులోనే వేసుకుంటున్నాను. నేను పెద్ద ఉప్పు యూస్ చేశాను. ఉప్పు వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. సాంబార్ పౌడర్ ఉప్పు అంతా బాగా మిక్స్ అవ్వాలి. ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. సేమ్ ప్యాన్ పెట్టుకున్నాను. ఉలువులు ఏపిన ప్యానే పెట్టుకుంటున్నాను. మీరు కావాలంటే సపరేట్ ప్యాన్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు అదే ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకోనాలా. ఆవాలు చిటపట అయిన తర్వాత కరివేపాకు వేసుకోనాలా. కరివేపాకును కూడా చిటపట అయిన తర్వాత ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను చిన్నగా, దాన్ని వేసుకుంటాము. 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. నెక్స్ట్ బాగా వేపాలి. బాగా వేపిన తర్వాత టమాటా వేసుకుంటాము. టమాటాని కూడా బాగా వేగిన తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు పోసుకుంటాము. నీళ్లు కూడా బాగా బాయిల్ అయిన తర్వాత మేము ఫ్రై చేసి పెట్టుకున్న ఉలువుల్ని ఇప్పుడు వేసుకుంటాము. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసి అలా వదిలేయండి. ఒక 10 మినిట్స్ అలాగే వదిలేయండి. లేకుంటే ఒక ప్లేట్ క్లోజ్ చేసి పెట్టండి. ఆ ఉలువులు బాగా వెందింటుంది. 10 మినిట్స్ తర్వాత మీరు ఎత్తుకొని చూడండి, బాగా వెందింటుంది. లేకపోతే ఇంకొక 2 మినిట్స్ అలాగే వదిలేయండి. ఇక్కడ ఉలువులు బాగా వెందింది. మనము మసాలాస్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలాని దీంట్లో యాడ్ చేద్దాము. యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అలాగే వదిలేయండి. మసాలా యాడ్ చేసిన తర్వాత బాగా మరగనివ్వాలి. ఎందుకంటే ఆ మసాలా వేసాం కదా, మసాలా పచ్చి వాసన అంతా పోవాలి. పోయిన తర్వాత చూడండి, ఆ చారు వచ్చి గట్టి అయిపోయింది. వాటర్ పోసాము, చాలా గట్టి అయిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర ఆకు వేసుకుంటాం. వేసుకొని చెక్ చేసుకోండి ఉప్పు కారం అంతా సరిపోయిందా లేదా అని. చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ సారు. ట్రై చేసి రెసిపీ ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.